నమస్తే, వెల్కమ్ టు లియో. ఎలక్షన్స్కి ముందు సౌమ్యుడు, మంచివాడు, ఆర్థికంగా అంతంత మాత్రమే అంటూనే తండ్రికి సమానులు అన్నట్టు బొత్సాని, అదేవిధంగా మాకందరికీ పెద్ద దిక్కు పెద్దిరెడ్డి అంటూ మాట్లాడినటువంటి ఒక జగన్ రెడ్డి మొత్తానికి పెద్దిరెడ్డిని ఘోర అవమానం చేశాడు. అసలుకి తిప్పుకోలేని అవమానం కింద చెప్పుకోవాలి. అయితే దీని గురించి పెద్దిరెడ్డి ఎలా స్పందించాడు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఈ ఘోర అవమానాన్ని పెద్దిరెడ్డి ఎలా తీసుకోబోతున్నాడు? కాకపోతే ఒక కవర్ డ్రైవ్ చేసుకుంటూ అసలుకి మాకు బలం లేదు, వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటూ మళ్ళీ టీడీపీనే నిందిస్తూ మాట్లాడుతున్నాడు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇంకొక మాట కూడా అక్కడ మీరు గమనించండి. పయ్యావులు కేశవ్కి ఇచ్చామన్నాడు తప్ప అప్పుడు తెలుగుదేశం అనే పదం వాడలేదు. ప్రెస్ మీట్లో తెలుగుదేశం అని కానీ చంద్రబాబు నాయుడు అని కానీ అసలు ఎవరి ప్రస్తావన తేకుండా పయ్యావులు కేశవ్ అన్నాడు. అంటే ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారో ఆలోచించండి. అయినా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పటికీ పెద్దిరెడ్డికి ఇంకా కళ్ళు తెరుచుకోలేదా? అది చూసుకుంటే అసలుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పిఎస్సి చైర్మన్కి ఆమోదిస్తానికన్నా సరే జగన్ కనీసం ఉండాలి, కానీ ఎలాంగా పారిపోవడాన్ని ఎలా చూడాలి? అదే చెప్తున్నా, అదే రాబోతున్నా. ఇప్పుడు నిన్ను చైర్మన్ చేస్తానని చెప్పి ఉన్నదే 11 మంది, ఆయన పారిపోతే దాని అర్థం ఏంటి? నీకు అప్పుడు కూడా ఇంకా నీకు బుర్ర బుద్ధి లేదా? నీకు పెద్దిరెడ్డిని అడుగుతున్నాం మనం. ఎంత సీనియర్ అనుకుంటావు, ఇంత దందాలు చేసావు, ఇంత అవినీతి చేసావు, మరి ఇంత బుర్రన్నవాడివి, నీకు జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం అర్థం కాలేదా? అంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఆయన అసెంబ్లీకి వెళ్ళడు సరే, కానీ ఎవరూ వెళ్ళకూడదు. మీకు అర్థమైందా? ఎవరు ఎక్స్పోజ్ అవ్వకూడదు అసెంబ్లీలో. ఇప్పుడు మీరు అలా చూసుకుంటే ఇంకా తెలంగాణలో కేసీఆర్ బెటర్. 2004 నుంచి 14 వరకు ఆయన వెళ్ళాడు. ఇప్పుడు హరీష్ రావుని పంపిస్తున్నాడు, కేటీఆర్ని పంపిస్తున్నాడు. ఆయన ఒకవేళ అక్కడ పడుకున్నా కూడా ఎక్కడ ఫామ్ హౌస్లో. ఇక్కడ అలా కాదు. సరే నువ్వు వెళ్ళవయ్యా, వాళ్ళని వెళ్ళని, అది కూడా చెయ్యడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా పిఎస్సి చైర్మన్ అసలు ఎందుకు ప్రకటించాడు? మర్యాదగా అసలు తప్పుకొని మేము నిల్చోము, మాకు లేదు, 11 మందే ఉన్నామని చెప్పాలిగా. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పెద్దిరెడ్డి ఆ నిందంతా కూడా తెలుగుదేశం మీద వేస్తాడేంటి? మేము గతంలో ఇలా జరిగింది, ఇది సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తోంది, అవంతా హిస్టరీ చెప్పుకుంటూ వచ్చి అంటే తెలుగుదేశం ప్రస్తావించకుండా, పేరే ప్రస్తావించకుండా పయ్యావుల కేశవ్కి ఇచ్చావు అంటే ఇస్తే నీకు అప్పనంగా ఇచ్చేస్తారా? ఇప్పుడు ఈ సంప్రదాయం మంచిదే అంటాడు, మళ్ళా అకౌంటబిలిటీ ఉండాలంటాడు, లెక్కల గురించి అందరూ ప్రశ్నించాలంటాడు. ఇన్ని చెప్పి మాకు ఏంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఏంటండి ఇది అసలు? ఎందుకు ఈ పెద్దిరెడ్డి బొత్స వచ్చి అవమానపడతారు ప్రెస్ ముందుకు వచ్చి? అయితే జగన్ ఎలా అవమానించాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే దీని గురించి ఏం చెప్తారు? అంటే తెలివిగా నువ్వు చైర్మన్గా నేను పెడుతున్నాను అన్నాడండి. ఈయన పాపం మరి పెద్ద మనిషి ఏం అర్థం చేసుకున్నాడు? ఆయన దగ్గరుండి ఈయనకి ఓటింగ్ అయ్యేలా చూడాలి కదా, దగ్గరుండి ఈయన్ని చైర్మన్గా నిలబెట్టాలి కదా. నువ్వు నిల్చో అన్నాడు, పారిపోయాడు అంతే. మరి అక్కడ అవమానం జరిగినట్టే కదా, అది ఈయనకు అర్థం కావట్లా. ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదు, కవర్ చేసుకుంటున్నాడా? అంటే అర్థమైనా కూడా ఇంకేమీ చేయలేక, మింగలేక, కక్కలేక ఇప్పుడు జగన్ని తిట్టలేడు కదా పబ్లిక్గా. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు అక్కడ బీజేపీలో ఆయనకేమీ గ్రీన్ సిగ్నల్ రాలేదు. మనం గతంలోనే చెప్పుకున్నాం, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా బీజేపీకి ట్రై చేస్తున్నారు అవినీతి నుంచి తప్పించుకోవటానికి, ప్లస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పారిపోవటానికని. కానీ ఇంకా అది జరగలేదు కాబట్టి ఇప్పుడు పూర్తిగా 2 అవస్థలండి ఇప్పుడు పెద్దిరెడ్డికి. ఒకటి, పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోలేడు, తప్పుకుంటే ఈ కేసులన్నీ చుట్టుముడతాయి. ప్లస్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అసలు హెల్ప్ చేయడు ఇప్పుడు, ఎందుకంటే ఇవన్నీ లింకులు విత్ జగన్మోహన్ రెడ్డి కదా. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఆయనకి అడకత్తెరలో పోకచెక్కలాగా ఉంది ఆయన పని. ఆయన ఏమీ చేయలేడు, ఇటు వెళ్ళలేడు, అటు ఉండలేడు. బీజేపీ వాళ్ళు ఏమీ చెప్పరు, తేల్చి చెప్పరు. ఈ సమయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మోసం చేశాడు. ఇంకేముంది, నీకు చైర్మన్షిప్ అన్నాడు. బొత్స ఏం మాట్లాడతాడో మనకు అర్థం కాదు, మరి ఆయనకు అర్థమవుతుందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా కూడా పెద్దిరెడ్డి చాలా పెద్ద అవమానాన్ని ఎదుర్కొన్నాడండి ఇవాళ. అందుకే ఇవాళ జనసేన వాళ్ళకి ఆ పిఎస్సి పోస్ట్ వచ్చింది, చైర్మన్షిప్. అది న్యాయం కూడా. 21 మంది ఉన్నారు, వాళ్ళు 100% స్ట్రైక్ రేట్ వాళ్ళది కదా. కాబట్టి వాళ్ళకి ఇవ్వటం న్యాయం. మీరు మర్యాదగా అసలు వీళ్ళకి తెలియదండి, వీళ్ళకి ఇంకా రాజకీయ అనుభవం రాలా.
వచ్చుంటే వాళ్ళు పెద్దరికంగా ఉండి మీరే తీసుకోండి, మేము సభకు వస్తాము, మేము సభలో ప్రశ్నిస్తాము, ఒక ఎమ్మెల్యేలుగా వైసీపీ తరఫున పోరాడతాము, ఏ ఉన్నా నిలదీస్తాము, మేము అకౌంటబిలిటీగా ఉంటాం ప్రజలకి అని చెప్పుంటే ఇవాళ ఒక మర్యాద దక్కేది. ఏదీ లేకుండా అసలు ఈయన ఎట్లా నమ్మాడు జగన్మోహన్ రెడ్డిని, ఏదో తానా అంటే తందానా అనుకుంటూ వచ్చేసి ఇక్కడికి, అంతే కదా చేశాడు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటండి, మళ్ళీ ప్రెస్ మీట్లో తెలుగుదేశాన్ని తీసుకురావటం ఏంటి? నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి కదా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను వచ్చాను, కానీ జగన్మోహన్ రెడ్డి ఇలా వెళ్ళిపోయాడు కాబట్టి మేము తప్పుకుంటున్నాము అని మర్యాదగా అదైనా చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి మీద నింద వేయడం కాదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి లేడు, ఇంకా నేను ఎందుకు, ఎలాగా నేను నిల్చున్నా వేస్ట్ అని నీకు నువ్వే తేటతెల్లం చేసుకోవాలి. ఏదీ లేకుండా ఇటు జగన్మోహన్ రెడ్డిని నువ్వు పైకి చెప్పలేవు, నువ్వు మోసపోయావని నీకు తెలుసు, నువ్వు అవమానపడ్డావని నీకు తెలుసు. ఈ వయసులో ఈ అవమానం అవసరమా నీకు? దానికి మళ్ళీ ఏదో దొంగకి తోడు దొంగ అన్నట్టుగా బొత్స అక్కడికి వచ్చి ఏంటో మాట్లాడతాడు. ఇది అవసరం అండి? అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇలా గౌరవ అవమానం చెందినటువంటి మనం చూసాం, ఒంగోలు నుంచి ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాస్ గారు కూడా బయటికి రావడం జరిగింది. సో అతి తొందరలో వైసీపీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఇతనికి వచ్చేయాలని ఉందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు బాలినేని అవమానాలు భరించలేక కదా వచ్చాడు. అసలు బాలినేని ఎంత క్లోజ్ జగన్మోహన్ రెడ్డి, చుట్టం కూడా అదే, చుట్టము క్లోజు అన్నీ. అంటే ఏదో అంటారు చూడండి, ఒకే మంచం ఒకే కంచంలాగా, అంత కాకపోయినా ఆల్మోస్ట్ అంతే అదే రకం. మరి అలాంటిది ఈరోజు పెద్దిరెడ్డి ఇప్పుడు వెళ్ళిపోవటానికి అంటే గట్టిగా ఆలోచించడానికి రీజన్స్ ఏంటంటే, ఈ మైనింగ్ మాఫియాలో జరిగిన అవి ఆ దందాలన్నీ కూడా ఇప్పుడు ఇరుక్కుని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఎందుకు అడుగుతున్నాడంటే, బీజేపీ అంటే నేషనల్ పార్టీ కాబట్టి మోదీ సపోర్ట్ ఉంటుందని అని భావించాడు, లేకపోతే వెళ్ళడు. అలాగని ఇప్పుడు వైసీపీలో ఉండలేడు, ఇంకే పార్టీ తీసుకోదు. ఇప్పుడు పూర్తిగా రాజకీయ అస్త్ర సన్యాసం చేసినా కూడా కష్టమే, ఆయనకి మనుగడ కష్టం. రేపొద్దున కేసులన్నీ చుట్టుముడతాయి. ఇవాళ మీరు చూసుకున్నారంటే పవన్ కళ్యాణ్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ఇవాళ కూడా ఆయన చెప్పాడు, నేను పాతాళానికి తొక్కేస్తాను నరసాపురం సభలో ఏదైతే చెప్పాడో అది చేసి చూపిస్తున్నాడు. దాని మీద ఇవాళ అందరూ కూడా రకరకాల కమెంట్స్ చేస్తున్నారు, చేయనివ్వండి, అది వేరే విషయం. ఇప్పుడు సోషల్ మీడియా మీద మొన్నను మరి అంత ఫైర్ అయ్యాకే కదా తన కూతుళ్ళని అనవసరంగా అన్నందుకు ఇవాళ ఇది జరిగింది. మరి రోజా ఇవాళ వచ్చి మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ పిల్లలు అన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ కొడుకే కొడుక, వాళ్ళ పిల్లలు కాదా? నీ కొడుకు ఇంకా నీ గురించి ఏడ్చాడు, కానీ పవన్ కళ్యాణ్ బాధ పిల్లల గురించి బాధ. అది ఎంత పెద్ద విషయం అది. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఇవాళ వైసీపీ వాళ్ళకి సిగ్గు శరం ఉంటే అసలు వాళ్ళు ఇవాళ పిఎస్సి చైర్మన్కి పోటీ చేయకూడదు. 11 మందే ఉన్నాం, మేము అనర్హులం, కానీ మేము వస్తాం అసెంబ్లీకి అని చెప్పుంటే కాస్త వాళ్ళకి ఫేస్ వాల్యూ ఉండేది, కాస్త ప్రజలు నమ్మేవాళ్ళు. ఇవాళ ప్రజలు ఏ స్టేజ్కి వస్తారంటేనండి, ఇంకొంచెం రోజులు ఇప్పటికే వచ్చారు, అసలు వీళ్ళని మేము ఎన్నుకొని తప్పు చేస్తామనే భావన మొదలైంది. అది ఇంకొక 6 నెలలు అయితే పూర్తిగా బలపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఎన్నికలకి ఒక సీటు కూడా రాదు ఖచ్చితంగా. 170 వై నాట్ 175 అని ఏదైతే అన్నాడో ఎవరు జగన్మోహన్ రెడ్డి, అది తెలుగుదేశం కూటమి ఆ రోజు చెప్పదు, చేసి చూపిస్తుంది. కాబట్టి ఇవాళ పెద్దిరెడ్డి పరిస్థితి ఏంటంటే ముందు నుయ్యి వెనక గొయ్యి, ఏమీ చేయలేడు. ఏదో ఇంకా తప్పదని మీరు చూసారు కదా అక్కడ ఏం మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కళ్ళ వాయిస్లో ఆ గంభీర స్వరాలు ఏమైపోయాయండి, ఆ అగ్రెసివ్నెస్ అంతా ఏమైపోయింది. ఇవాళ ఎవరిని తీసుకోండి మీరు, సౌమ్యులైపోయారు అందరూ. జగన్మోహన్ రెడ్డి చెప్పిన సౌమ్యత అంతా కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళలో ప్రతిఫలిస్తోంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంత ఘోర అవమానం అయిన తర్వాత బాలినేని బాటలో వెళ్తాడా లేదా ఏం చేస్తాడనేది కాలమే నిర్ణయిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.